10,000 చరణం. జరదు తాను పుట్టిన దాలాద్రికంగా నీకు 10,000 చరణం. కాళీ నీకు 10,000 చరణం. నా తాళ నరసింహస్వామి నీకు 10,000 చరణం. నాకు సంతోషమేరా, ఆనందమే బాలుడా. నాకు ఇక్కడ జరిగిన పూజలకి నేను ఆనందిస్తున్నాను. ప్రతి గ్రామంలో నాకు నిండాల పూజలు వేసి కొలుస్తున్నందుకు మీరు కొలిసినా కొలవకపోయినా నా పిల్లల్ని నేను పులిమర చుట్టూ తిరిగి కాపాడుకుంటూనే వస్తా బాలుడా. అమ్మా, ఈ అతివృష్టి అనావృష్టి కారణమేంటి తల్లి? ఈ వర్షాలు లేకుండా ఒక దగ్గర వర్షాలు ఉన్నాయి, ఒక దగ్గర వర్షాలు లేవు. రకరకాల శీతోష్ణ స్థితులు ఉన్నాయి తల్లి. దీనివల్ల మొత్తం భారతదేశం అంతా కూడా అలా కళ్ళలో ఉంది తల్లి. ఉన్నాయి నా బాలుడా. నేను ప్రతి కాలాలు ఇస్తూనే ఉన్నాను. మీరు చేసుకున్న పాపానికి దూరమైతే వచ్చిందంటే ఒక్కసారి కొట్టుకుపోతుంది. అన్ని విధాల వర్షాలు మంచిగానే ఉన్నాయి. ఏం బాధపడుతుంది? అన్నానికి వీళ్ళకి ఎలాంటి లోటు లేకుండా చేస్తాను నేను. ఈ అమ్మాయి అతివృష్టి వల్ల వందలాది మంది ప్రజలు చనిపోతున్నారు తల్లి. వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత నీదే. దానికి మేమేం చేయాలంటే చేయడానికి సిద్ధంగా ఉన్నామమ్మా. మీరు చెప్పండి, మీరు ఆనదిస్తే మేము చేసాల్సి సిద్ధంగా ఉన్నామమ్మా. నాకు 5 వారాలు సాగలు పెట్టాలి. నా బుడ్రాయి పూజలు వేసుకోవాలి. పసుపు బెల్లాలు ప్రసాదంగా నాకు నైవేద్యం పెట్టి నాకు చల్లనైన సాగ పెట్టి 5వ వారం రోజు నాకు నిండు బోనము చేసి మారు బోనము ఎక్కించి నన్ను సాగనంపాలిరా బాలుడా. ఎందుకంటే రాబోయే కాలంలో చాలా విష జ్వరాలు ఉన్నాయి. అనారోగ్యాల పాలవుతారు. దానికి చల్లనైన సాగ పెట్టిందంటే మీ ఇల్లు తిరిగి మీ ఇంటి నుంచి వచ్చే జ్వరాలని అన్నిటినీ పారదోలుతారా బాలుడా. అమ్మా, 116 సంవత్సరాలుగా నీ పూజలు చేస్తున్నాం తల్లి. నీ దేవాలయం అభివృద్ధి చేసుకొచ్చిన బాధ్యత నీదే తల్లి. దానికి ఏమి ఏముందో చెప్తాలి. ఇంత చిన్నగా ఉన్నందుకే నేను ఇంత పెద్దగా ఆడంబరంగా చేసుకుంటున్నా కదా. ఎంత పెద్దగా చేసుకున్నా కానీ నేను చేపించుకునే విధంగానే చేపించుకుంటారా బాలుడా. అమ్మ, చిన్నగా అయిపోయిన దేవాలయం లక్షలాది సంఖ్యలో నేను భక్తులు దర్శనం చేసుకున్నారు. ఖచ్చితంగా ఈ సంవత్సరం అమ్మవారి దేవాలయం కట్టాలా, మీరు ముందుండి నడిపియాలా. మీకు మాకు ఆశ్వాసం ఇవ్వండి. మేమందరం సిద్ధంగా ఉన్నాం. మీరు ముందుండి ఏం ఆటంకాలు లేకుండా ఈ దేవాలయం కట్టడానికి, మీ గజస్తంభానికి మేము ముందుండి నడిపించాలి. ఇప్పుడైనా ఇలాంటి ఆటంకం లేదు. నా బిడ్డల కోసం నేను పెట్ట విజయాలని ఈనాడు పాటించిన ఆ మాట మీరు నిలబెట్టుకోవాలి బాలుడా. నాకు సంతోషమే. నేను ఇలాంటి పూజలు చేసినా కానీ పెట్టినా కానీ ఆనందమే. కానీ నా పిల్లలు ఇంతకు పెరిగినప్పుడు నా స్థలాన్ని పెంచాలి కదా మీరు. అమ్మా, మన తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వ ప్రభుత్వం నడుస్తుంది. మన ఎలాంటి కష్టాలు ప్రజలు పడుతుండ్రు. ఈ ఆలయం పెద్ద చేయడానికి మన ముఖ్యమంత్రి గారికి ఏదైనా వరం ఇవ్వండి మీరు ఖచ్చితంగా. నేను ఏట కోరుతున్నది ఇదే కదా. నా ఇంత పెద్ద పండుగ, నా ఇంటిల్లాలు, నా కుటుంబం పట్టాలనే నా గుడి పెద్దగా చేయమని ఆలోచనతోనే చెబుతున్నా. ఎందుకంటే నా పిల్లలు, నా భక్తులు ఇంకా పెరుగుతారు రా బాలుగా. ఇంకా నేను పెద్దగా చేయించుకుంటా. అది నా ఆశీర్వాదం మీకున్నది. అమ్మా, మా ఆడపడుచులందరినీ రక్షించాలంటే ఏ ఆడపడుచులతో ఏ రకమైనటువంటి పూజలు చేయాలి తల్లి. వాళ్ళకి మీరు మార్గదర్శకం చేయవలసిందిగా కోరుతున్న తల్లి. ఆడపిల్లలు పసుపు కుంకుమలతోటి ఆనందంగా ఉన్నంత కాలము ఈ దేశము సుభిక్షంగా ఉంటుంది రా బాలుడా. వాళ్ళని ఎంత నొప్పిస్తే నాన్నంత నొప్పించినట్టే. అమ్మ, మా పిల్ల పాపల్ని, మమ్మలను, మన ఆరోగ్యాలని అన్ని చక్కగా చూసే బాధ్యత మీరే తల్లి. మిమ్మల్ని నమ్ముకొనే మరి లాల్దర్వాజ ప్రాంతం అంతా కార్యకర్తలంతా బతుకుతున్నాం. ఈ రాష్ట్రం అంతా మిమ్మల్ని నమ్ముకొని బతుకుతున్నాం. మీరు చక్కగా మమ్మల్ని చూసి అన్ని మాకు ఆరోగ్యాలు అన్ని విధాలా మాకు మంచిగా చూసే విధంగా మీరు ఆశీర్వాదాలు ఇవ్వాలమ్మా. నేను కాపాడుకుంటూ వస్తున్నా. పిల్లాది కొండడానికి ఎలాంటి విషయాలు వచ్చినా కానీ నేను కాపాడుకుంటూ వస్తా. ఇంకా కూడా నేను నా ప్రజల్ని పెంచుకొని ఇంకా కూడా నేను నా పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు.
ఎవరికి ఏమి కాదు. చిన్నంతలో వచ్చేది పెద్దగా చేసుకుంటున్నారు మీరు, కానీ అది మీ చేతిలోనే ఉందిరా బాలుడా. మరి కొత్త కొత్త వ్యాధులని కూడా తగ్గాలంటే ఏం చేయాలి తల్లి? రకరకాల వ్యాధులతోని ప్రజలందరూ అల్లకల్లోలం అవుతున్నారు తల్లి. దాన్ని మీరు కాపాడాల్సినటువంటి బాధ్యత మీదమ్మా. దానికి ఏం చేయాలో చెప్పమ్మా. ఆ వ్యాధులను మీరే కొని తెచ్చుకుంటున్నారు, మొత్తం కాలుష్యం చేసుకుంటున్నారు, చేసుకొని లేనిపోని ఊరాలు తెచ్చుకొని ప్రాణాలకు ముప్పు చేసుకుంటున్నారు కదరా బాలుడా. అమ్మా ఈ మధ్యలో కోవిడ్ వచ్చిందా? కోవిడ్ తర్వాత ఏదో టీకాలు ఇస్తున్నా అందరు చిన్న చిన్న పిల్లలు కూడా హార్ట్ అటాక్ వచ్చి మరణిస్తున్నారు. మరి దానికి పరిష్కారం చెప్పండి అమ్మా ఏదైనా. అది వచ్చింది పోయింది, దాని తర్వాత ఎన్నో వచ్చాయి. అయినా నేను పాలదోలుతూనే ఉన్నాను, ఇంకా వచ్చేటివి ఉన్నాయి. అయినా నేను వెంబడి ఉండి తరుముతూనే ఉంటాను రా బాలుడా. మీరు ఎలాంటి చింతించకండి. నేనున్నంత కాలము నా పిల్లలను ఎలాంటి రోగాలు లేకుండా కాపాడుకుంటూ వస్తా. నన్ను ఇలాగే పూజించిన వారికి నేను నిండే నిలుస్తా, ఇంట నుండి నడిపిస్తా, ఆనందంగా ఉంచుతా. ఏ బాధ వచ్చినా కానీ నన్ను తలుసుకున్న వాళ్ళకి వాళ్ళెంబడుండి నేను నడిపిస్తారా బాలుడా. గుడి కట్టడానికి మాత్రం ఖచ్చితంగా మీరు ముందుండి నడిపించాలమ్మా. ఈ సంవత్సరం